గైస్ కెన్యాలో సరదాగా అలా ఈవినింగ్ పిల్లలతో కలిసి బయటకైతే వచ్చాము. ఇక్కడ బ్రాడ్ వాక్ మాల్ కి. ఆ బ్రాడ్ వాక్ మాల్ తిరుగుతుంటే ఇదిగో ఈ రెస్టారెంట్ కనిపించింది. చాలా బాగుంది చూడటానికి అంబియన్స్ అంతా. సరే ఫుడ్ ఎలా ఉందో ట్రై చేద్దామని లోపలికి వెళ్ళాము. అయితే కొంచెం భారీగానే ఉంది. వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి. సరే కొన్ని ఆర్డర్ చేసాము. టేస్ట్ ఎలా ఉందో చూద్దామని. ఇరా అక్కడ ఫుడ్ ఆర్డర్ చేసినాక ఆ రెస్టారెంట్ మన తెలుగు వాళ్ళదే అని తెలిసింది. ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకొన్ని వెరైటీస్ ఆర్డర్ చేసాము. తెలుగు వాళ్ళకి మనం సపోర్ట్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారనే ఒక ఇంటెన్షన్ తో, అలాగే ఫుడ్ లో కాంప్రమైజ్ కారనే ఒక నమ్మకంతో మెయిన్ డిష్ డ్రింక్స్ అన్ని ఒకేసారి అయితే ఆర్డర్ చేసేసాం. చూడండి అంబియన్స్ ఎంత బాగుందో ఈ హోటల్ కి. హోటల్ కి ఇది వరకు ఒకసారి వచ్చాను. నా వీడియోస్ చూసే వాళ్ళు అయితే గుర్తుపట్టేస్తుంటారు. సింహ మాళవిక గారు సింగర్స్ వచ్చినప్పుడు వచ్చాను వాళ్ళని పిక్ చేసుకోవడానికి. ఇప్పుడు నుంచి వద్దామంటే ఇప్పుడే కుదిరింది. అంబియన్స్ అయితే సూపర్ గా ఉంది ఈ హోటల్ కి. ఇక ఫుడ్ సంగతికి వస్తే చాలా బాగుంది. ఫుడ్ టేస్ట్ స్మెల్ అయితే చాలా బాగుంది. అసలు ఇండియాకి వెళ్ళి రెస్టారెంట్ లో తింటున్నానేమో అనిపించింది. అంత టేస్ట్ బాగుంది. ఇండియా ఫ్లేవర్ వచ్చేసింది అనమాట. ఫుడ్ క్వాలిటీకి 10/10 అయితే క్వాంటిటీకి మాత్రం 8 అండి. ఎందుకంటే కొంచెం క్వాంటిటీ తక్కువే ఉంది. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. ఏ హోటల్కి వెళ్ళినా క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం అనుకుంటా. ఎందుకంటే కొంచెం ఫుడ్ తిన్నా టేస్టీ ఫుడ్ తినాలని వెళ్తాం కదా, అది ఫుల్ఫిల్ అయినట్టు అనిపించింది. ఫైనల్గా చికెన్ బిర్యానీ ఫిష్ కర్రీ ఆర్డర్ చేసాం. టేస్ట్ అయితే హైదరాబాద్ బిర్యానీ లాగా చాలా బాగుంది. మీరు కూడా ఈ టేస్ట్ చూడాలనుకుంటే కెన్యా వాళ్ళు బ్రాడ్వేక్ మాల్లో ఉంది ఈ హోటల్, వచ్చి టేస్ట్ చేయండి. ఇదిగో ఈయనే హోటల్ ఓనరు, మన తెలుగు ఆయన. సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.